సభాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మొన్ననే ఎమ్మెల్సీగా అయినటువంటి మాజీ రాష్ట్ర ఎమ్మెల్సీ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు రాష్ట్ర కాంగ్రెస్ కు వెన్నెముక అయినటువంటి గ్రామీణ స్థాయి బూత్ లెవెల్ ప్రతినిధులందరూ కూడా రెండు చేతులతో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంతమంది వేదిక మీద ఉన్న పెద్దలు అనేక మంది చెప్పినట్టుగా ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారకులైన మీరందరూ కూడా మనకు మనమే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని సన్మానం చేసుకోవాల్సిన సందర్భంగా కోరుతాం. మనకు మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టుకోకపోతే ఎట్లా? ఈ విజయం మీదే, ఈ గెలుపు మీదే రేపు భవిష్యత్తులో కూడా శాసనసభ ఎన్నికల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా గ్రామ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, జిల్లా పరిషత్తులన్నీ కూడా గెలవాలంటే మీరు వెన్నెముక కాంగ్రెస్ పార్టీ వెన్నెముకైన మీరు గట్టిగా ఉండాల్సిన అవసరం ఉందని వాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ అందరూ ఎట్లన్నారు? పార్లమెంట్ సీట్లు గెలవాలి, పార్లమెంట్ సీటు గెలవాలంటే బూతుల మీరు గెలవాలి. నేను హుస్నాబాద్ లో పోటీ చేసినట్టు చెప్పినా తప్పకుండా హుస్నాబాద్ లో గెలుస్తున్నాం. కానీ నియోజకవర్గంలో 304 బూతుల్లో మనం గెలిచినప్పుడే గెలిపోతే ఏ విధంగా అయితే కార్యక్రమం తీసుకున్నామో ఈయన కూడా రాష్ట్రంలో 30,000 బూతుల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో బాధ్యత గల కాంగ్రెస్ నాయకుడిగా మొన్నటి దాకా లేని ప్రజలైనా ఇవాళ మన ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి 1,05,00,000 అప్లికేషన్ తీసుకొని ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసి రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా అనేక గ్యారెంటీలు అమలు చేసే విధంగా మన ప్రయత్నం ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటుంటే అసహనంగా ఫ్రస్ట్రేషన్ లో మన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనుకోవద్దు, వేదిక అక్క చెల్లెలంటే నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేను ఒక బ్యాక్వర్డ్ క్లాసు, మా ఆది శ్రీనివాస్ ఒక బ్యాక్వర్డ్ క్లాసు, కవ్వంపల్లి సత్యనారాయణ రెడ్డిపల్లి సత్య ఒక షెడ్యూల్ క్యాస్ట్. 4 గెలిస్తే తీర్చుకోవడానికి కేటీఆర్ గారు మా పట్టాలు కూడా తీసుకున్నట. మేమన్నాను చూడదనుకుంటే మేము 4 పట్టాలు పిలిచి చూపెట్టడానికి రెడీ అని చెప్తా ఉన్నా. ఏం చేద్దాం చెప్పండి? మరి ఇంత అసారంగా మాట్లాడితే, ఇంత ప్రత్యక్షంగా మాట్లాడితే నువ్వు మాకు చూస్తా అంటే మాట్లాడుతున్నావా? ఇటువంటి పరిస్థితి ఉంది అలా అదే. అది ఏం చేద్దాం చెప్పండి? మీరు 4 కష్టపడి 20 సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజల నుండి మీరు 4 కలిస్తే ఎందుకు అసహనానికి గురవుతావు? నీకు బాధ్యత ఉంటే నిన్న నువ్వు కరీంనగర్లో ఉండాలనే నీ 4 భూ కబ్జాదారులైన టీఆర్ఎస్ కార్పొరేటర్ నీకు మానం ఒక్కసారి అలా సంగతి చూడు. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద శాసనసభ వేదికగా శ్వేతపత్రం పెడితే వాళ్ళొక శ్వేతపత్రం చెమటోర్చి రాష్ట్రాన్ని నిర్మించినట. ఈ వేదిక డిమాండ్ చేస్తోంది టీఆర్ఎస్ పార్టీని. శ్వేతపత్రం కాకుండా సౌద బంగ్లాలో ఇక్కడ పత్రాలు నిర్మించేది, ఎక్కడెక్కడ పామాదులు ఉన్నాయి, ఎక్కడెక్కడ చెప్పమని కోరుతా ఉన్నా. నేను బలైన వర్గాల శాఖ మంత్రిని. ఇలా నాకు అర్థం కాదు, దయ్యాలు ఏదో రోధించినట్టుగా కవిత గారి శాసనసభకు వచ్చింది. అవ్వా నీకెక్కడ యాకొచ్చింది? ఏ నౌకరు లేకపోతే, లిక్కర్ వ్యాపారం లేకపోతే, ఆ సిబిఐ లేకపోతే, ఒకసారి అంబేద్కర్ అంటది, ఒకసారి మైనారిటీ అంటది, ఈసారి బీసీ బిడ్డ. నీకు నిజంగా ఒకవేళ బీసీ మీద ప్రేమ ఉంటే మీ నాయన ముఖ్యమంత్రి ఉండే మొన్న దాకా ఇప్పుడు సీఎంపీ లీడర్, టీఆర్ఎస్ లీడర్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్. ఒక్క 10 బీసీలకు ఇచ్చి తల్లి, ఒక 10 ఎస్సీలకు ఇప్పించి నువ్వు జ్యోతిబాబు మాట్లాడని చెప్పి నేను చెప్తాను. కరెక్టేనా? అందరు గట్టి
చేసావు కదా డిమాండ్ కరెక్ట్ అన్నా హరితమ్మ చూడు ప్రజలు ఎవరుకుంటున్నారు నువ్వు బీసీలో ఊరికనే ముసలి కథలు కాసేవాడు మాట్లాడేది జాగ్రత్త ఇక్కడ ఉన్నా బిడ్డ బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్ర కాంగ్రెస్